డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళా న్యాయవాదిని బెదిరించి ఆన్లైన్ ద్వారా 52 లక్షల నగదును కాజేసిన సైబర్ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకు ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని ఈ ముఠా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. నిందితుల నుంచి 7 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, 19 ఏటీఎం కార్డులతో పాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన 66 ఏళ్ల మహిళా న్యాయవాదికి వీడియో కాల్ చేసి అమెరికాలోని ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని యూనిఫామ్ వేసుకున్న నకిలీ పోలీసులు బెదిరించారు. 4 రోజుల పాటు ఆమెను బెదిరించి 51,90,000 కాజేశారు. ఆ ఘటనపై న్యాయవాది ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఈ కేసు ఛేదించేందుకు 3 సీఐలతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉత్తరాదికి బృందాలను పంపించి కేసు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ గ్యాంగ్ ఉందో సుమారుగా 400 సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవడం జరిగింది. వాటికి సంబంధించి వేరే రాష్ట్రాలకు కూడా మనం ఇక్కడ నుంచి ఏలూరు నుంచి మనం సమాచారం I4C న్యూఢిల్లీకి ఇవ్వడం జరిగింది. 66 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఈమె సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుతో చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది, వేరే ఫ్రాడ్ జరిగింది చెప్పేసి కొంతమంది ఈమెను భయపెట్టడం ద్వారా ఈమె సుమారుగా 51 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. ఈ మొత్తం సైబర్ క్రైమ్ కూడా మనం పట్టుకుంది ఓన్లీ ఒక డిజిటల్ అరెస్ట్ కేసు. ఆ లేడీకి ఏదైతే ఆమెను ఎలా డిజిటల్ అరెస్ట్ చేసి 72 అవర్స్ అక్కడే పెట్టుకుని వాళ్ళు ఆమె దగ్గర నుంచి గోల్డ్ కూడా ఫైనాన్స్ లో పెట్టించి డబ్బు లేకపోతే ఆ ఫియర్ సైకోసిస్ ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళది ఎప్పుడైతే మనం ఆ తీగ పట్టుకొని వాళ్ళందరూ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారని ఆ క్రైమ్ ఒకటి స్టడీ చేస్తే మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇది ఒక్క గ్యాంగ్ చేసే పని కాదు. ఒక్కొక్కరు మొత్తం ఒక 4-5 లేయర్లుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క సెటన్ పని చేస్తున్నారు.